ఇక్కడ నేను సుశీల చేయడానికి పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. పుట్నాల పొడి అంటారు దీన్ని, పప్పుల పొడి అని కూడా అంటారు. ఈ పొడే మెయిన్ ఇంపార్టెంట్ దీనికి. పుట్నాల పప్పు అండ్ 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు అండ్ తగినంత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు నాకు సరిపోతాయి అనిపించింది. ఇక ఇవే వేస్తున్నా. కరివేపాకు. హలో హాయ్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఉగ్గాని చేస్తున్నాం. ఉగ్గాని అంటే మనకి అసలు మా ఆంధ్ర సైడ్ పిడత కింద పప్పు అంటారు అది, కానీ వేరే స్టైల్ అనమాట. అది వేరే స్టైల్ ఉంటుంది, అది వేరే టేస్ట్ ఉంటుంది. ఇది రాయలసీమ ఉగ్గాని అనమాట. నేనైతే ఈ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ మొత్తం చేస్తున్నాను ఇప్పుడు. కంప్లీట్ ఈ ప్యాకెట్ మొత్తం చేసేస్తున్నా. ఈరోజు టెంపుల్కి వెళ్ళి వచ్చాము, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము, అందుకే ఫుల్గా తెలుస్తుంది ఫేస్లో. చూడండి, ఇప్పుడైతే ఇది ఉగ్గాని చేయబోతున్నాను. ప్రాసెస్ చూసేద్దరు కానీ రండి. ఇంక ఇక్కడ ఒక గిన్నె అయితే పెట్టుకున్నా, ఎందుకంటే నేను మొత్తం ప్యాకెట్ చేస్తున్నాను కదా, గిన్నె అనేది సరిపోదని కొంచెం పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను. చాలా సింపుల్ ఈ రెసిపీ వచ్చేసి. ఇక్కడ పప్పులు అవి తాలింపు పోపులు వేస్తున్నాయి. ఇక్కడ ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోండి. నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను. కరివేపాకు, పల్లీలు కూడా వేసుకోండి. ఇప్పుడే నేను పల్లీలు వేయడం కూడా మర్చిపోయాను. నాకు ఫుల్ టైర్డ్ అయిపోయిన రోజు నేను మళ్ళీ పైనుంచి వేయించి నేను కలుపుకున్న లాస్ట్లో. ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, నేను టమాటాలు అవి ఒకటే ప్లేట్లో వేసి పెట్టాను, వాటర్ అంతా వచ్చేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గినాక టమాటా ముక్కలు కూడా వేసుకుని మొత్తం మగ్గబెట్టుకోవాలి. ఒక 75% మగ్గబెట్టుకుంటే చాలు, ఫుల్గా అవసరం లేదు. ఇంక ఇక్కడ ఫ్రై చేస్తున్న ఆనియన్స్ అవన్నీ కూడా ఆయిల్లో. అదంతా అయిపోయినాక అప్పుడు ఉగ్గాని ఫస్ట్ మొరమొరాలు అంటారు, పేలాలు అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. మేమైతే మొరమొరాలు అంటాం వీటిని. ఇక్కడైతే తెలంగాణలో పేలాలు అంటారు. ఇవి మంచిగా వాటర్లో ఇట్లా ఒక 2-3 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ ఇట్లా వేసి మంచిగా ఇట్లా వాటర్లో అద్ది తీసేయడమే. అప్పటికే మెత్తగా అవుతాయి. పిండుకోవాలి మంచిగా, వాటర్ పిండేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగా చూపించాను కదా, అక్కడ పోపులు అన్నీ కూడా పుట్నాల పొడి చేసి పెట్టుకున్నా కదా, ఎండుమిరపకాయలు, పుట్నాలు, ఫస్ట్ స్టార్టింగ్లోనే వీడియో క్లిప్ అనేది ఉన్నది. అలాగే పొడి కూడా పక్కన చేసి పెట్టుకోవాలి. అది చాలా టేస్టీ ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి కొంచెం ఇస్తే మళ్ళీ చేయండి అంటే నా కోసం అని అడుగుతున్నాడు. మళ్ళీ ఏదో ఒక రోజు చేయాలైతే, అప్పుడు వాడు తిన్నప్పుడు తీసి వీడియో పెడతాం మీకు టేస్ట్ అనేది ఎలా ఉన్నది. నేను చెప్తే మీకు నమ్మబుద్ధి కాదు, వీడియోస్ కోసం చెప్తుంది అనుకుంటారు, కానీ నిజంగానే టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇక నేను సాల్ట్ వేయడం మర్చిపోయినా, వేస్తున్నాను అనమాట. సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడే. సరిపోకపోతే కనుక ఇక అంతా అయిపోయినాక పైనుంచి కొంచెం వేసుకోవచ్చు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో చూపించాను కదా, పప్పుల పొడి ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. మీరు చూసి రెడీ చేసుకోండి. నేను కొట్టిన పుట్నాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు అండ్ అవన్నీ మిక్సీకి పట్టుకున్న పొడి అంతే. ఏం వేపాల్సిన అవసరం లేదు, పచ్చివే. అది వేసేసుకున్న వెంటనే స్లిమ్లో పెట్టుకోవాలి గ్యాస్, ఎందుకంటే పప్పుల పొడి మాడిపోకూడదు, ఈక్వల్గా ఉండాలి. మంచిగా ఫ్లేవర్ అనేది తెలియదు లేకపోతే మాడిందంటే. ఇప్పుడైతే మనం ఏదైతే వాటర్లో తీసి పెట్టుకున్నామో అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకుని కలుపుకుని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవడమే. ఇక నెక్స్ట్ గార్నిష్ చేసుకుని తినేయడమే. థ్యాంక్ యూ.